వెల్కమ్ టు అవినా భారత్. నేను శివరామకృష్ణ. విశాఖలో ముస్లిం సోదరులు తమకు సంబంధించి వక్ఫ్ బోర్డు భూములు ప్రైవేటీకరణ చేస్తుంది ప్రభుత్వం. దీన్ని ఎలాగైనా ఆపాలి, మాకు కేటాయించిన భూములు మాకే ఉంచాలని చెప్పి విశాఖ కలెక్టరేట్ వద్ద కలెక్టర్కి అయితే ఫిర్యాదు చేయడానికి అయితే ముస్లిం సోదరులు అయితే వచ్చారు. కొంతపాటు మనం వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి మీ ప్రధాన సమస్య ఏంటి, ఏం చెప్తారు? అనేక సంవత్సరాల నుంచి, ఇప్పుడే కాదు అనేక సంవత్సరాల నుంచి కూడా ఏదైతే వక్ఫ్ భూములు ఉన్నాయో ముస్లిమ్స్కి చెందినవి, అవి ముస్లిమ్స్కి చెందిన భూములు 100% పాళ్ళు ముస్లిమ్స్ పెద్దలు దానం చేసిన భూములు అవి. వక్ఫ్ అంటే దానం చేయటం అనేది. దానం చేసిన భూములు అవి దేనికోసము? అది ముస్లిం వెల్ఫేర్ కోసం, ముస్లిం కమ్యూనిటీ కోసం, ముస్లిం సమాజాన్ని అభివృద్ధి చేయడం కోసం దానం చేసిన భూములు. ఆ భూములన్నీ కూడా ఈరోజు అన్యాక్రాంతం అవుతుంది. మొన్న పేపర్లో మేము చూడటం జరిగింది. 19/12 డిసెంబర్ 19వ తేదీన 21వ తేదీన ఈనాడు పేపరు, తక్కిన పేపర్లో కూడా 71 సెంట్లు సుమారుగా మంగళగిరి మండలంలోనూ, అలాగే అనేక ఇతర ప్రాంతాల్లో కూడా అనేక వేలాది ఎకరాల భూముల్ని వక్ఫ్ బోర్డు నుంచి స్వాధీనం చేసుకొని దాన్ని గవర్నమెంట్ తమ స్వాధీనంలోకి తీసుకొని తమ ఇష్టాను ప్రకారం చారిటరీ కోసమో, లేక వ్యాపార నిమిత్తమో, లేక రియల్ ఎస్టేట్ కోసమో దాన్ని యూజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా హక్కులు మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మా హక్కుల్ని కాపాడే అవసరం మాకుంది. దానికోసం ఈరోజు మేము ముస్లిమ్స్ అందరం కూడా రాష్ట్రం అంతా కూడా ప్రతి కలెక్టర్ ఆఫీసులో కూడా ఈ నిరసనని తెలియజేస్తున్నాము. దీన్ని కలెక్టర్ గారు బిజీగా ఉండటం వల్ల జాయింట్ కలెక్టర్ గారికి రిప్రజెంటేటివ్ చేయడం జరిగింది. ఈ భూముల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అలాగే ఈ భూముల్ని మా ఎడ్యుకేషన్స్ కోసం, మా అవసరాల కోసం ఏదైతే మా పెద్దలు మాకు దానం చేశారో, మా అభివృద్ధి కోసం ఏదైతే వాళ్ళు త్యాగం చేశారో వాటిని మేమందరం కూడా యూటిలైజ్ చేసుకుంటాని కోసం మాకు వాళ్ళు అవకాశం ఇవ్వాలని, ప్రభుత్వం అవకాశం ఇవ్వాలి. ఇలాంటి చర్యల్ని రాష్ట్రంలోని యావత్తు ముస్లిం సోదరులందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి విషయాల్ని మేము జరగనీయము. ఇంకా ఈ నిరసన ఇంకా ఎక్కువ చేస్తాము. ప్రతి చోట కూడా ఈ నిరసన చేసి ముస్లిం సోదరులందరూ కూడా మా వక్ఫ్ భూముల్ని మేము కాపాడటం కోసం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు? మీ భూములు గురించి ఏ మెమరాండం ఇచ్చారు? నా పేరు కేవీ బాబు అండి, స్టేట్ మైనారిటీస్ వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ. ఈరోజు పార్టీ హైకమాండ్ మాకు ఇచ్చిన విన్నపం ఏంటంటే, స్టేట్ వేజ్గా ప్రతి జిల్లాలని కూడా వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. వక్ఫ్ బోర్డు భూములు అనేది ఒక డోనర్స్ ఇచ్చిందా భూములు, అవి గవర్నమెంట్కి ఎట్టి పరిస్థితులు అవి సంబంధం లేదు. అలాంటి భూములు ఈరోజు ప్రైవేట్ కంపెనీస్కి ఇవ్వటానికి అనేసి వీళ్ళు జీవో పాస్ చేసేసి ఈరోజు మంగళగిరిలో అవుతేమి, కర్నూలులో అవుతేనేమి, మీరు మల్లయ్యపాలెం అక్కడ కూడా 163 ఎకరాలు అవి కూడా ఈరోజు ఏం చేస్తున్నారంటే జీవో పాస్ చేసి జీవో ద్వారా ప్రైవేటిజంకి ఇవ్వడానికి జరుగుతుంది. ఎందుకంటే ఈ డోనర్స్ భూమి, ఇది గవర్నమెంట్ భూమి కాదు. ఇది మాది డోనర్స్ మాకు ఇస్తే ఇప్పుడు వక్ఫ్ అనేది వేరే వాళ్ళు ఇచ్చిందని వక్ఫ్ భూములు అంటారు. అదేవిధంగా వైజాగ్ డిస్ట్రిక్ట్లో 5,672 ఎకరాలు ఉన్నది. ఇక్కడ 5 స్టీల్ ప్లాంట్ దగ్గర 5,662 ఎకరాలు ఉంది. అది కూడా ఇది వరకు కూడా ఉండి గవర్నమెంట్ కూడా లాస్ట్ టైం మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండి కూడా ఎన్టీపీసీ వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేయకూడదు. మాకే హక్కు ఉన్నది ఆ భూముల మీద అనేసి మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈరోజు జాయింట్ కలెక్టర్ గారికి విన్నపం ఇచ్చి ఉన్నాం. మేము చెప్పండి, ఏం చెప్తారు? ఏంటి మీ ప్రధాన డిమాండ్? ఈరోజు కలెక్టర్ గారు వినతపత్రం ఇచ్చేందుకు మొదటిది ఏంటంటే, వక్ఫ్ భూములు అనేది మా పూర్వీకులు దానం చేసే భూములు, అంటే దేవుడి భూములు దేవుడికే చెందాలనే ఒక ఆలోచన. ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మా భూములు వక్ఫ్ అంటే మా దర్గాలకు కానీ, మసీదులకు కానీ ఈ ఆలనా పాలన చూసుకోవడానికి దీని మీద ఫలసాయం మీద వచ్చే ఆదాయంతో పాటు అది మా భూములు ఈరోజు అన్నికాంతో అక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఒకప్పుడు రాష్ట్ర విభజన 1,45,653 ఎకరాలు ఉంటే ఈరోజు రాష్ట్ర విభజన తర్వాత 67,880 ఎకరాలు ఆంధ్రాలో ఉంటే, మొన్న చూశారు మొన్న అంజమం భూములు గుంటూరులో వేలాది ఎకరాలు అక్రమాలు జరిగాయి, అన్నిక్రాంతాలు జరిగాయి, ప్రైవేట్ వాళ్ళు కట్టబెట్టే పరిస్థితి. ఈరోజు మా విశాఖపట్నం జిల్లా చూసుకుంటే ఈ 3 జిల్లాలకి 7,800 ఎకరాలు ఆన్ రికార్డ్ వక్ఫ్ ల్యాండ్స్ ఉన్నాయి. అందులో అక్రమాలు అన్యక్రాంతులకు గురైన ఈరోజు కూడా సెక్షన్ 54/1 ప్రకారంగా అక్రమాలకు గురైన భూముల మీద ఏ ఒక్క నోటీసు కూడా వక్ఫ్ బోర్డు ఇచ్చే దాఖలాలు లేవు.
అందుకే మేమేంటంటే మా ఆస్తులు మాకు కాపాడండి, మా భూములు ప్రైవేట్ పరం చేయకండి, ఇది ముస్లిం తాలూకా ఆస్తులు. అందుకే ఈరోజు కలెక్టర్ గారికి కూడా వినతి పత్రంలో కూడా మా పార్టీ ఆదేశాల మేరకు పెద్దలందరూ కలిసి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తక్షణమే ఈ భూముల మీద ప్రస్తుత పాలక ప్రభుత్వం మాత్రం దృష్టి పెట్టి మా భూములు అన్నికాంతం అక్రమాలు జరగకుండా దాని మీద ఒక కమిటీ వేసి, నిజ నిర్ధారణ కమిటీ వేసి, ఆ భూములు ఎక్కడైతే అక్రమాలు అన్యాయాలు జరిగాయో వక్ఫ్ తాలూకా అధికారులు ఎవరైతే ఉన్నారో అక్రమాల అధికారులు సహకరించే వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. మా భూములు మాకు కాపాడి మా ఆస్తులు మాకు రక్షణ కల్పించాలనేసి మేము డిమాండ్ చేస్తాం. ముస్లిం సోదరుల వక్ఫ్ బోర్డు భూములు ఏదైతే ఉన్నాయో దానికి ప్రభుత్వం జీవో అయితే పాస్ చేసి దాన్ని ప్రైవేట్ పరం వ్యక్తులకి రియల్ ఎస్టేట్కి అయితే ఇస్తున్నారు. దయచేసి మాకు సంబంధించిన భూములు మాకే కేటాయించాలి, దయచేసి దాన్ని ప్రైవేటైజేషన్ చేయొద్దు అని చెప్పి వీళ్ళు ఆందోళన అయితే చేస్తున్నారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెడితే మట్టుకి మేము రానున్న రోజుల్లో మా ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చి మేము పోరాటం చేస్తామని చెప్పి విశాఖలో ముస్లిం సోదరులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రాఘవ్తో శివరామకృష్ణ, అభినవ్ భారత్, విశాఖపట్నం నుంచి.